ఇప్పుడు గేమ్ చేంజర్ రాబోతుంది సంక్రాంతి సీజన్లో మొదటి సినిమా గేమ్ చేంజరే 10వ తేదీ. అవునండి. అంటే ఏవైతే రేసులో ఉన్నాయో 3 సినిమాలు, ఇంకోటి డాకు మహారాజ్ ఒకటి, సంక్రాంతికి వస్తున్నాను, చూస్తే మూడు సినిమాలతోటి దిల్ రాజు గారికి లింక్ ఉంది. 2 సినిమాలకి గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, ఆయన ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూషన్ అండి, ఇదేమో డిస్ట్రిబ్యూషన్ డాకు మహారాజ్. సో ఇప్పుడు అందులో మూడిట్లో కూడా అతిపెద్ద సినిమా బడ్జెట్ పరంగా, ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్, గేమ్ చేంజర్ అనేది తెలుసు, శంకర్ గారి డైరెక్షన్. సో అలాంటి సినిమాలో మీరు ఒక భాగం అయ్యారు. సో గేమ్ చేంజర్లో ఏం క్యారెక్టర్ చేశారు, ఏంటి, ఎన్ని రోజులు చేశారు? మంచి క్యారెక్టరేనండి. అంటే ఇంకా సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఎందుకు మనం అప్పుడే రివీల్ చేయడం, 10 రోజులే చెప్పాలి, ఇంకా 31st వచ్చింది కాబట్టి. సో మంచి క్యారెక్టర్, ఆయనతోనే కాంబినేషను, హీరో గారితోనే కాంబినేషన్. పెద్ద అంటే లైక్ ఆయన అంటే ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ అని చెప్పేసి మనకు ముందుగానే తెలిసింది. ఈవెన్ ఆయన ఫ్లాష్ బ్యాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టోరీ కూడా చెప్పేశారు శంకర్ గారు. అవునవును. అదే అంటే పాత పెద్ద అతనితో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అప్పన్న క్యారెక్టర్ తో నా జర్నీ ఉంటుంది. ఓకే, ఆయన పక్కన ఆయన అనుచరుడు అనుకోవచ్చా, ఆయన కాంబినేషన్, ఇంకా ఆయన కాంబినేషన్, ఆయనతో కౌంటర్ సీన్స్ ఉంటాయి. అంటే ఆయన ఇప్పుడు రైతు, మీరు కూడా రైతేనా? కాదండి, డిఫరెంట్ క్యారెక్టర్ కాదు. ఓకే ఓకే, విలేజ్ లో ఉండే పర్సన్ డిఫరెంట్ క్యారెక్టర్. పాజిటివా నెగిటివా? అంటే ఆయనకి ఇదిగానే ఉంటుంది. ఆయనకి ఒక కౌంటర్ కింద ఉంటుంది అనమాట. సో అదే మీరు మరీ ఎక్కువ అడగద్దు, అది ఏంటంటే స్పాయిలర్ అవ్వదు. అవును, అదే ఆయనతో కాంబినేషన్ ఉంటుంది. ప్రైమరీ క్యాస్ట్ అంతా ఉన్నది నేను చేసిన దాంట్లో. అప్పుడు శ్రీకాంత్ గారు ఉన్నారు, సముద్రకాన్ గారు ఉన్నారు, తర్వాత రాజీవ్ కనకాల గారు ఉన్నారు. మేజర్ అంటే లైక్ అదే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మంచి 2-3 సీన్స్, మంచి సీన్స్ ఉన్నాయి దాంట్లో. శ్రీకాంత్ గారిని చాలా మంది గుర్తుపట్టట్లేదండి ఆ గెటప్ లో. అది వాళ్ళ నాన్నగారి గెటప్ అంట, శ్రీకాంత్ గారి నాన్నగారి. అదే వాళ్ళ అమ్మ, ఇప్పుడు ఆయన అదే గెటప్తో ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ స్టన్ అయిపోయారంట కదా. మామయ్య గారు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారని. సో అదే ఆయన శంకర్ గారు ఏముందని ఇప్పుడు అంటే ఆయన యూనిక్నెస్కి, ఆయన కైండ్ ఆఫ్ తీసిన ప్రాజెక్ట్స్కి, అంటే మనం ఒకప్పుడు అది రకరకాలుగా చెప్పుకునే వాళ్ళం. ఒక భారతీయుడు కానీ మామూలు ప్రాజెక్ట్స్ కదా ఆయన తీసిన ప్రాజెక్ట్స్ అన్ని, జెంటిల్మన్ కానీ ఏదైనా అంటే ప్రతి దీనికి ఒక కైండ్ ఆఫ్ అంటే ఒకే ఒక్కడుగానే ఉండే సోషల్ మెసేజ్ ఉంటుంది, దేనికి దాని మళ్ళీ సెపరేట్ యూనిక్నెస్ ఉంటుంది అనమాట అది. సో అంటే నేను సేమ్ నాకు అదే ఒకటేనండి. నాకేంటంటే నాకు మీరు ఇందాక అన్నారు శుభోదయం సపోర్ట్ క్యారెక్టర్స్, ఇది సుబ్బారెడ్డి, నాకు ఎస్ బాగా సెంటిమెంట్ అండి. ఇందులో కూడా అట్లా ఉందా? ఏందన్నా నాకు ఎస్ నా క్యారెక్టర్ పేరు ఉందనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివయ్య, ఇప్పుడు రుద్రమాపురంలో శివయ్య మెయిన్ లీడ్ చేశాను నేను. అలాగే పరంపరలో సత్యం, అలా ఎస్ క్యారెక్టర్తో ఉంటే ఇంకో దాంట్లో సత్యనారాయణ నాకు సెంటిమెంట్, నా క్యారెక్టర్ పండుతుంది, సినిమా కూడా కొంచెం వర్కౌట్ అవుతుంది. అండ్ నేను చేసిన డైరెక్టర్స్ మ్యాక్సిమము ఎస్తోనే, సుకుమార్ గారు, సురేందర్ రెడ్డి గారు, కొరటాల శివ గారు, శంకర్ గారు, ఇలాగా. సో నాకు నాకు శుభోదయం సుబ్బారావు, రాజశేఖర్లో ఎస్ ఉంది. నాకు బాగా ఎస్ సెంటిమెంట్ అండి. ఇండస్ట్రీ అంతేనే సెంటిమెంట్, ఇంకా మనం ఫాలో అవ్వాలి. మీ క్యారెక్టర్ పేర్లు ఎక్కువ ఉంటే పనిచేసిన డైరెక్టర్ ఎక్కువ మంది ఎస్తూనే ఉంటారు, అలాగే స్టార్ట్ అవుతున్నారు అనమాట అది. సో అలాగా ఇది కూడా లైక్ మంచి క్యారెక్టరేనండి, అంటే లైక్ ఆయనతో ఉన్న కాంబినేషనే. అండ్ అసలు అంటే ఎన్ని రోజులు చేశారండి? ఒక 1 వీక్ పైన, 10 days చేస్తుంటాము. కొన్ని రోజులు ఏముందంటే కొద్ది మాంటేజ్ ఆర్ట్లో నాకు వేరే డేట్స్తో క్లాష్, పుష్పతోనే క్లాష్ వచ్చి, అప్పుడు ఈవెన్ దసరా షూటింగ్ అవుతుంది నాకు. ఈ మూవీకి దసరాకి మీరు నమ్మరు, అక్కడ డే టైము, ఇక్కడేమో నైట్ టైము. ఇక్కడ షూటింగ్ చేసుకుని ఇమీడియట్గా పరిగెట్టి అక్కడ లొకేషన్ నుంచే ఎయిర్పోర్ట్కి వెళ్ళి, మార్నింగ్ దసరాజ్ నైట్ ఇక్కడ బాచ్పల్లిలో సెట్ అది దసరా. ఆ దసరాలో పోలీస్ వాళ్ళని టార్చర్ చేసే క్యారెక్టర్ కదా నాన్నగారు వాళ్ళని. సో ఇది నైట్ అక్కడ డే, అలా 3 రోజులు జరిగింది. ఇక్కడ ఫినిష్ చేసుకోవడం, మార్నింగ్ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడం, అక్కడ ఏదో ఫ్రెష్ అయిపోవడం, అక్కడికి వెళ్ళడం, అక్కడ మళ్ళీ ఇంకా హోటల్ కూడా కాదు, ఒకటి లేట్ అవుతుంది మళ్ళీ అని చెప్పని డైరెక్ట్గా ఒకసారి దోసకాయలపల్లి వెళ్ళిపోవడం, అక్కడ నుంచి మళ్ళీ చేసుకొని మళ్ళీ నైట్ మళ్ళీ అదేంటది మధురపూడి రావడం, ఎక్కి మళ్ళీ రావడం, అలాగే 3 రోజులు చేయడం జరిగింది అనమాట. నిద్ర లేకుండా. అంటే ఇంకెక్కడో మధ్యలో గ్యాప్లో ఉన్నప్పుడు ట్రావెల్ అట్లా చేసుకోవడం తప్పదని చెప్తాను కదా. ఆర్టిస్ట్కి ఎలా ఉంటుందంటే ఉంటే కంటిన్యూస్ బిజీ ఉంటామండి. ఒకే రోజు 3-4 అడుగుతుంటారు. లోకల్ అయితే లైక్ అదృష్టం బాగుందని మేనేజ్ చేస్తారు, 2-3 hours లేదు ఖాళీగా ఉంటాం. అలా ఉంటుంది. ఓకే, సో మొత్తానికి అలాగా టైట్ షెడ్యూల్. ఒక సీన్ అయితే మాత్రం
అంటే డీటెయిల్ చెప్పను కానీ ఒక 8,000 మంది వాడారండి క్రౌడ్. ఓకే. అది యాక్చువల్గా ఎక్కడైనా చేయొచ్చు. దోసకాలపల్లిలో చేసిందేనా? రాజమండ్రి సరౌండింగ్స్లో, రాజమండ్రి గోదావరి మధ్యన ఇసుకలు లంకలు ఉంటాయి చూసారా, దాని మీద ఒక్క షాట్ అండి, యుల్ నాట్ బిలీవ్. మనం జీన్స్లో చూసాం, మొత్తం వరల్డ్ వండర్స్ అని చూపించారు కదా. అలాగా ఒక 5 లొకేషన్స్, అది ఎక్కడైనా సెట్ వేసుకుని చేసుకోవచ్చు, విఎఫ్ఎక్స్లో చేసుకోవచ్చు. కర్నూలు కొండారెడ్డి బుర్జ్ కావాలి, అది మనకు ఆల్రెడీ ఫిలిం సిటీలో సెట్ ఉంది. మన దీనికి సర్లేరు నీ కవర్లో అది చేశారు కదా, సేమ్ అక్కడ వాడచ్చు. లేదు, అక్కడే కర్నూలులోనే చేయాలి, చేశారు. చార్మినార్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయిందంటే సరౌండింగ్స్, పర్మిషన్ తీసుకుని అక్కడ ఒకరోజు చేశారు, క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఇంకోసారి కూడా చార్మినార్ పెట్టారు, వైజాగ్ బీచ్. అంటే ఈ స్టోరీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరిగిన స్టోరీ కాబట్టి, సో ఈ కైండ్ ఆఫ్ థింగ్లో 5 ప్లేసెస్లో ఆ సాంగ్లో చూపెట్టాలన్నమాట. ఫ్లాష్ బ్యాక్ అంతా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఆ ఒరిజినల్ ప్లేసెస్కే వెళ్ళి చేశారు. అండ్ ఇంకోటి ఒక కొండ కావాలి, అది రామచంద్రపురంలో చేసాం, సారీ రంపచోడవరం దగ్గరలో చేసాం అనమాట. అది ఒరిజినల్ ఆ కైండ్ ఆఫ్ కొండ కావాలి నాకు, అంతే. ఇంకా అది ఇంకంతే ఆయన రిక్వైర్మెంట్స్ అంటే ఇంకంతే అలా ఉంటాయి. అది ఒరిజినల్లోనే చేయాలి. అక్కడ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీకి ఏదన్నా వర్చువల్ ప్రొడక్షన్తో కూడా చేసుకోవచ్చు, ఎంత పెద్ద ఇది ఇబ్బంది ఏం కాదు, దానికన్నా తక్కువ అవుతుంది. అయినా ఆయనకి ఏంటంటే ఆ రా ఆ నేటివిటీ కావాలని చెప్పి లైవ్ లొకేషన్స్లోనే చేస్తారనమాట అది. సో అలాగా ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి ఆయనతో. మేము ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు చేస్తున్నప్పుడు కూడా నేను, శంకర్ గారు, రాండీ రత్నవేల్ గారు ముగ్గురు ఉండే ఫోటో కూడా ఉందని, అది యాక్చువల్గా బోట్ మీద తిరిగి వస్తున్నప్పుడు తీసింది. ఇట్స్ లైక్ మెమరీ అనమాట. సో అది కూడా గ్రేట్ ఎక్స్పీరియన్స్, వెరీ షార్ట్లీ వస్తుందండి. అండ్ రామ్ చరణ్ గారితో పనిచేయడం ఎలా ఉంది? ఎందుకంటే ఆయన పక్కనే చేశారు కదా. రామ్ చరణ్ గారిది నా 3rd ప్రాజెక్ట్ అండి ఇది. ఇది ఫస్ట్ అంటే స్టార్టింగ్ అది అంతా లేదు కానీ అంటే జస్ట్ ఒక అంబియన్స్గా చేశాను. ఏంటి అది, గోవిందుడు అందరివాడు. ఓకే, కృష్ణవంశీ గారి సినిమా. దాంట్లో ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్ మన ఇంత చెరి గారితో చేయడం జరిగింది. తర్వాత ధృవ చేశారండి, ధృవ సురేంద్ర. అది కూడా ఏంటంటే అంటే ఆయనకి నాకు ఇద్దరికి గుర్తుండిపోతుంది ఆ సీను. మొన్న కూడా దీంట్లో కలిసినప్పుడు సురేందర్ రెడ్డి గారా, రామ్ చరణ్ గారు, సురేందర్ రెడ్డి గారు డైరెక్టర్. అది అవును, అదే నాకు నేను అంటే ఒకసారి ఒక ప్రాజెక్ట్ నేను కమిట్ అయితే తర్వాత ఏమాత్రం మ్యాచింగ్ ఉన్నా డెఫినెట్లీ డైరెక్టర్ నుంచి కాల్ వస్తుంది కంపల్సరీ. నాకు అలాగే సురేందర్ రెడ్డి గారితో ట్రావెల్ అవుతున్నాను. సుకుమార్ గారి 5 సినిమాలు అయినాయి ఇప్పటికి. అంటే ఆయన సుకుమార్ రైటింగ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఉప్పెన, పుష్ప 1, పుష్ప 2, దసరా, విరూపాక్ష, నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి స్టార్ట్ అవుతుంది మన హిందీ కార్తీక్ దన్ అయింది, ఇంకోటి మన విరూపాక్ష డైరెక్టర్ అయింది. సో అలాగా ఒకసారి ఒక టీంలోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అంటే ప్రొవైడెడ్ క్యారెక్టర్స్ ఉంటే డెఫినెట్గా పిలవడం జరుగుతుంది. అలాగే సురేందర్ రెడ్డి గారి ధృవ కూడా నేను చేశాను అనమాట. అదేం లేదండి, చార్మినార్లో చేశాను షూటింగ్. అది నా క్యారెక్టర్ ఏంటంటే యాక్చువల్గా అయితే హవాలా బ్రోకర్, ఓల్డ్ సిటీలో ఉండే ముస్లిం క్యారెక్టర్ హవాలా బ్రోకర్ అనమాట. అట్ ద సేమ్ టైం పోలీస్ ఇన్ఫార్మర్. ఈయనకి కీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్యారెక్టర్ అనమాట. ఓకే, యాక్చువల్గా నేను ట్రైలర్లో కూడా పడ్డా. నాకు ఇంకో చిన్న సెంటిమెంట్ ఉందండి, ట్రైలర్లో ఉంటే కూడా నాకు బాగా వర్కౌట్ అవుతుంటుంది, సినిమా కూడా వర్కౌట్ అవుతాయని. సో దాంట్లో ఎలా ఉంటుందని అంటే ఈయన రామ్ చరణ్ గారు అంటుంటారు అనమాట, ఎవరినైతే పట్టుకుంటే ఈ కేసు సాల్వ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా నా ఫోటో వేస్తారు. ఆ ట్రైలర్ చూసి అందరూ అప్పుడే నువ్వు మెయిన్ లీడ్కి వెళ్ళిపోయావా ట్రైలర్ చూసి. అంటే అది ఎలా కన్వే అవుతుంది అని అంటే వీడే మెయిన్ విలన్ అన్నట్టు కన్వే అవుతుంది. అక్కడ యాక్చువల్గా ఇంటెన్షన్ ఎవరినైతే పట్టుకుంటే అంటే ఇతను పట్టుకొని ఇన్ఫర్మేషన్ తెలిస్తే కేసు సాల్వ్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు పెట్టారు. ఆయన అన్న వెంటనే నా ఫోటో పడుతుంది అక్కడ. ఇంకా అందరూ ఇంకేంటి మెయిన్ విలన్ వేస్తావా ఇది అని చెప్పినైతే ఫైనల్గా ఇది అయిపోయింది. ఆ షూటింగ్ స్పాట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే చార్మినార్ బ్యాక్ డ్రాప్లో వినోద్ గారు దాని కెమెరామెన్ బ్యాక్ డ్రాప్లో ఒక 1 కిలోమీటర్ యువతలో పెట్టారు ఒక బిల్డింగ్ టెర్రేస్ మీద. అక్కడ నేను ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీ ఇద్దరం జాయిన్ అయ్యి ఫస్ట్ ఒక టేక్ చెప్పారు. నాకు అప్పుడంటే అది కొత్త అంటే అప్పటికి ఇంత కాంటాక్ట్స్ లేవు, ఏం లేవు. అయిపోయింది, ఓకే అన్నారు. డైరెక్టర్ గారు ఆయన ఏదో మాట్లాడుకున్నారు. నాకు కింద మేనేజర్ నుంచి ఫోన్ వచ్చింది, సార్ కిందకు వచ్చేయండి సార్ అని. దేంట్రా బాబు ఏమైనా అసలు ఒకటే అయింది అసలు ఏం నార్మల్గా మనకి అంటే అప్పుడు కొద్దిగా ఐడియా ఉంటుంది. మినిమం 3 చేస్తారు, వైడ్, మిడ్, క్లోజ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇదేంటి లేకుండా ఒక చిన్నదానికి అసలు ఏదో నేను మానిటర్ అనుకున్నాను, ఇదేంటి అయిపోయిందిరా బాబు క్యారెక్టరు, ఇంత మంచి ఆపర్చునిటీ, రామ్ చరణ్ గారి కాంబినేషన్ నేను మిస్ చేసుకున్నాను అని బాధపడి ఎక్కండి వెహికల్ ఎక్కండి అన్నారు. అయిపోయిందిరా బాబు ఇంకా అనుకున్నాను. సైలెంట్గా వెళ్తే చార్మినార్ దగ్గర ఆగింది వెహికల్. ముందు చూస్తే రామ్ చరణ్ గారు ఇంకో వెహికల్లో దిగారు. ఆయన పక్కన ఒక ఏడీ వాకీతో పట్టుకొని, నా పక్కన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వాకీ పట్టుకొని
ఆయన కూడా మాస్క్ క్యాప్ పెట్టుకున్నారు, ఇద్దరు పైకి వెళ్ళాం చార్మినార్ పైకి. ఈ క్లాక్స్ ఉంటాయి చూసారా పెద్దవి 4 సైడ్లు. సో ఆ క్లాక్ దగ్గర మేమిద్దరు జాయిన్ అవుతాం. 4 మినార్స్ కదా అవి. 4 మినార్స్ మధ్యలో, 4 మినార్స్ మధ్యలో క్లాక్ ఉంటుంది. ప్రతి మీకు ఆ మినార్స్ జాయినింగ్ ఉంటుంది కదా, ఆ క్లాక్ దగ్గర మేము ఇద్దరు జాయినింగ్ అవ్వాలన్నమాట. కెమెరా అక్కడే ఉంది, ఆ 1 కిలోమీటర్ అవతల కెమెరా ఉండి మేము జాయినింగ్ అవ్వడం అక్కడ పెట్టారనమాట. సైలెంట్గా వీళ్ళు అక్కడ యాక్షన్ చెప్పారు, వీళ్ళు మాకు పక్కన అంటే కనబడకుండా కెమెరా కనబడకుండా పక్కన ఉండి వాళ్ళు చెప్పారు. ఇద్దరు జస్ట్ ఒక వైట్ షాట్ అక్కడ పెట్టారనమాట. సో అది ఎందుకు గుర్తుంటుంది అని అంటే అసలు సైలెంట్గా పర్మిషన్ లేకుండా ఎక్కి చేసుకుని వచ్చాను షూటింగ్. అది చార్మినార్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండి. మీ తర్వాత టైమింగ్స్ కూడా మార్నింగ్ వరకే ఇస్తారు, అంటే ఒక టైం వరకు ఈ క్రౌడ్ రానంత వరకు టైమింగ్ ఇస్తారు. తర్వాత బయట ఎక్కడ కనబడకూడదు, ఇంటీరియర్ ఏమైనా చేసుకోవచ్చు కానీ మ్యాక్సిమం ఇప్పుడు మురిగి చౌక ఇస్తున్నారు షూటింగ్స్ అన్నిటికీ. సో అది అయిపోయింది, వైట్ తీసుకొట్టుకుని మళ్ళీ సేమ్ అదే బిల్డింగ్కి వెళ్ళి మళ్ళీ క్లోజ్ తీశారనమాట. ఓకే. సో అది గుర్తుంటుంది కదా, ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ మనకి ఏంటంటే ఏం జరుగుతుందో తెలియదు, క్రౌడ్ వచ్చేస్తాను అనుకోండి సడన్గా ఆయన గుర్తుపెట్టి, అప్పటికి ఏంటంటే క్యాప్ మాస్క్ వేసుకుని వచ్చారు, ఎవరో కూడా గుర్తుపెట్టారు. ఇంకా టీం ఉండి వాళ్ళు ఏంటంటే లేదు పక్కన మేనేజ్ చేసి తీసుకుని వచ్చారు. అక్కడ లోకల్ మేనేజర్స్ ఉంటారు, చార్మినార్ సర్వైంగ్లో షూటింగ్ జరుగుతుంది, వాళ్ళు ఏదో మేనేజ్ చేసి మొత్తానికి అలా. అది మొన్న షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన కూడా గుర్తు తెచ్చుకున్నారు. మనం ఎక్కడ చేసాం ధృవ చార్మినార్ కదా, ఆయన గుర్తు అలాంటివి గుర్తుంటాయి. ఓకే. సో అలాగే ఒకసారి చేసినప్పుడు ఏముందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు నిజానికి అయితే అవన్నీ ఆయన గుర్తు చేయాల్సిన అవసరం లేదు కదా, ఆయనకి మీతో మాట్లాడాల్సిన పని లేదు. అదే చెప్తున్నా, అదే అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అలా ట్రిగ్గర్ అవుతాయి, ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఉంటాయి. ఆయన చూసి మనం ఎక్కడో చేసాం అన్నట్టు అడిగారు ముందు. చేసి అంటే మామూలు అంటే శుభోదయం సుబ్బారావుగా చూశారు కానీ మనం నాకు ఎక్కడో చేసామండి ఏ సినిమా అన్నట్టు, ఎందుకంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పీపుల్తో చేస్తుంటారు కదా. అలాగే మన మహేష్ బాబు గారు కూడా భరతనేని చేసిన తర్వాత సర్కార్ వారి పాట చేసాం. సర్కార్ వారి పాటలో ఆయన గుర్తుపట్టి ఏం సుబ్బారావు గారు ఇలాగే ఏం సుబ్బారావు గారు బాగున్నారా, చూస్తున్నాను మీరు కనబడుతుంది, బాగానే కనబడుతున్నారు సినిమాలో, మంది బాగా వర్కౌట్ అయినట్టుంది. అవునా? అవును సార్, అదే సార్ పేరు కూడా మార్చిందండి. సో అలాగా వీళ్ళందరూ ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వాళ్ళతో మళ్ళీ చేయడం అనేది గుర్తుపెట్టుకుని మళ్ళీ పలకరించడం, మాట్లాడడం. అంటే మా రేంజ్ ఆఫ్ ఆర్టిస్టులు కొద్దిగా మినిమం ఉన్న వాళ్ళు డెఫినెట్లీ హలో హాయ్ హలో ఆ రిలేషన్ బాగానే ఉంటుంది. బట్ ఈ కైండ్ ఆఫ్ హీరోస్ వరకు వాళ్ళు కూడా గుర్తించుకునేది వాళ్ళు ఇది అంటే మనకు కూడా కొంచెం మనసుకి తృప్తి, బాగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఆ రోజు బాబు అంటే ఆన్ క్లౌడ్స్ అంటాం, ఆ రోజు గుర్తించుకుని మళ్ళీ మన పలకరించారా బాబు అని చెప్పాను. సో అలాగా చాలా హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది అనమాట అలాంటి ఇన్సిడెంట్స్ అన్నప్పుడు. సో మొత్తానికి అలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఉన్నాయి మీకు. అంటే అదే చెప్తాను కదండి, ఒకటి కాదండి చాలా ఉన్నాయండి. అంటే అందుకే ఇప్పుడు మనం అప్పుడప్పుడు ఒక్కొక్కటి తీస్తుంటా. ఇలాంటివి ఏంటంటే మనకి పాతవి ఏమైనా చేయాలనుకోండి పోస్టులు, ఇది త్రో బ్యాక్ థర్స్డే సంథింగ్ అలా పాతవన్నీ వేయడానికి, పాత ఇప్పుడు ఏంటి వేస్తున్నాను అందుకు దానికి కొత్తగా హ్యాష్ ట్యాగ్స్ పెట్టారు పాత వేయడానికి. త్రో బ్యాక్ అని చెప్పి పాత పెడుతుంటాం అనమాట.